వెల్కమ్ టు ది లియో. ఈ ప్రభుత్వానికి దాదాపుగా ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలుగా ఉన్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఈరోజు డుమ్మా కొట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంలో జరుగుతాయి. అది ప్రతిపక్షాలు గెలుస్తాయా, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాయా అనేది పక్కన పెడితే ఈ ప్రభుత్వానికి మాత్రం ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఇక జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఎన్నికల తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరుగుతాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే కొంతమంది ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎందుకనంటే దేవాలయం వంటి శాసనసభలో రాష్ట్ర ప్రజల సమస్యల మీద చర్చిస్తారేమో, అలాంటి సమయంలో మనకేదైనా ఊరట లభించే అవకాశం ఉంటుందేమో, మనకేదైనా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారేమో అని చాలామంది ఎదురు చూస్తారు. అలాగే ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకువెళ్తే దాన్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందేమోనని చెప్పి అందరూ కూడా భావిస్తారు. అయితే నిన్న ఈ అన్నిటికీ కూడా భిన్నంగా జరిగింది శాసనసభ సమావేశం. ఒక రకంగా చెప్పాలంటే జనం లేక శాసనసభను కోరం లేక వాయిదా వేసిన పరిస్థితి. అంటే కనీసం సభ్యులు లేని పక్షంలో శాసనసభను వాయిదా వేయడం జరుగుతుంది. మరి ఎందుకు రాలేదు అంటే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వైసీపీ నేతలు. టీడీపీ సభ్యులు వచ్చినప్పటికీ కూడా వారినేమో రకరకాల కారణాలు చెప్పి సస్పెండ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. చివరికి నిన్న కూడా నిరుద్యోగ క్యాలెండర్ మీద, మద్యపాన నిషేధం మీద, ఈ రెండింటి మీద మనం చర్చిద్దాము, ఈ రెండు కూడా మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇస్తే దాన్ని స్పీకర్ తిరస్కరించడం జరిగింది. ఎందుకు తిరస్కరించారు? మొన్నేమో వ్యవసాయం మీద, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చిద్దామని చెప్పి బుచ్చయ్య చౌదరి ఒక తీర్మానం ఇస్తే దాన్ని కూడా తిరస్కరించారు. అంటే ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల మీద చర్చించడానికి సిద్ధంగా లేదు. అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే పార్టీ పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా మారింది వైసీపీ పార్టీ పరిస్థితి. ఇప్పుడు కానీ ఈ సమస్యల మీద చర్చిస్తే అసెంబ్లీ సమావేశాల్లో అది ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు గొంతు విప్పకుండా వారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది తప్ప సమస్యల మీద చర్చించలేదు. సమావేశాలు మొత్తం జరిగింది గవర్నర్ ప్రసంగంతో కలిపి కేవలం 10 గంటలు మాత్రమే. దాదాపుగా రోజుకి 8 నుంచి 10 గంటలు జరగాల్సిన ఈ సమావేశాలు 4-5 రోజుల మీద మొత్తంగా జరిగింది కేవలం 10 గంటలే. అంటే బిల్లులు ఆమోదించుకోవడం కోసం పెట్టారు. అందులో కొన్ని ముజువాని ఓటుతో బిల్లులు అయితే వాళ్ళు ఆమోదించుకోవడం జరిగింది. ఇక మెజారిటీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా డొమ్మా కొట్టారు. వాస్తవానికి శాసనసభ సమావేశాలు చివరి రోజున ఒక ఫోటో సెషన్ అనేది ఆనవాయితీ. దాంట్లో ముఖ్యమంత్రి, స్పీకర్తో పాటు ప్రతిపక్ష పార్టీ నేతతో పాటు సభ్యులందరూ కూడా కలిసి ఒక ఫోటో దిగుతారు. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు కూడా పక్కన ఉంటాయి చైర్స్ వేసి. బట్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటో దిగటానికి వైసీపీ మెజారిటీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. నిన్న సాయంత్రానికి సభ మధ్యలో మొత్తానికి వచ్చింది కేవలం 70 మందే. అది కూడా కొన్ని బిల్లులు ఆమోదించుకోవాలి కాబట్టి వచ్చారు. అంటే 175 మంది ఉన్నటువంటి శాసనసభలో టీడీపీకి చెందిన వారిని ఒక 20 మందిని సస్పెండ్ చేసిన, మిగిలిన వైసీపీకి చెందిన 151 మందినే తీసుకొని పోనీ టీడీపీని పక్కన పెడదాం. వైసీపీకి చెందిన 151 మందిలో కేవలం 70 మంది మాత్రమే నిన్న రావడం జరిగింది. అంటే మిగిలిన వారందరూ కూడా రాలేదు. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీ సమావేశాలకు రాలా. ఛాంబర్లోకి అయితే వచ్చాడు కానీ తన ఛాంబర్కి మాత్రమే పరిమితమయ్యాడు, సమావేశాల్లోకి రాలా. ఎందుకనంటే పూర్తిగా దిగాలైపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ముఖంలో నెత్తురు చుక్కలేదు. మనం చూస్తే గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ఒకసారి మీరు చూడండి ఎంత చిలకనవ్వు నవ్వేవాడో చంద్రబాబుని విమర్శించినప్పుడు కానీ, ప్రతిపక్షాలను విమర్శించినప్పుడు కానీ నిన్న దించిన తల ఎత్తే పరిస్థితి నిన్న లేదు. ఎందుకు? కేవలం ఛాంబర్కే పరిమితం అయ్యాడు కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలా నిన్న. ఎందుకనంటే ముఖం చెల్లక సభ్యులు రాలేదు. వాళ్ళు వాయిదా తీర్మానాలు అడుగుతున్నారు. సభ దాన్నేమో స్పీకర్ అనుమతించట్లా. ఒకవేళ ముఖ్యమంత్రిని నిలదీస్తే ఈయన సమాధానం చెప్పాలి. మనకెందుకు వచ్చిన తలనొప్పి అనుకున్నాడేమో కానీ సమావేశాలకు కూడా వెళ్ళలేదు. అంటే చివరికి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. సొంత పార్టీ నేతలే అసెంబ్లీ సమావేశాలకు డొమ్మా కొట్టారు. జగన్మోహన్ రెడ్డితో ఫోటో సెషన్ అంటే ససేమిరా అన్నారట. దాంతో సభ్యులే నిరాసక్తి వ్యక్తం చేస్తే ఇంకా ఫోటోలు ఎందుకు దిగుతారు? దాంతో ఫోటో దిగటానికి కూడా ఫోటో సెషన్ కార్యక్రమాన్నే ఎత్తేసారు పూర్తిగా. సో దీనికి సంబంధించి ఇగో ఇక్కడ చూడొచ్చు ఒకసారి. అసెంబ్లీ సమావేశాల్లో 9 గంటలకి యాక్చువల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి. ఇదిగో మనకి ఇక్కడ సమయం కనపడుతుంది, అసెంబ్లీ హాల్లో సమయం కనపడుతుంది. 9:02 అయింది. ఎంతమంది వచ్చారయ్యా అంటే ఇదిగో 1, ఇదిగో 2, 3 ముగ్గురు మాత్రమే మనకు కనపడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పనిచేసేవాళ్ళు. ముగ్గురు మాత్రమే అసెంబ్లీ సమావేశాల్లో సమయానికి వచ్చి కూర్చున్నారు. అంటే
సభ్యులు లేక కోరం లేక సమావేశాన్ని వాయిదా వేయటం అనేది అరుదు. గతంలో నాకు తెలిసి గత 4-5 సెషన్ల నుంచి, అంటే దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి కోరం లేక అసెంబ్లీని వాయిదా వేసిన సందర్భం నాకు తెలియదు. సరే, ప్రతిపక్షాలు బాయ్కాట్ చేసినా అధికార పార్టీకి చెందిన సభ్యులందరూ కూడా ఎప్పుడూ హాజరవుతారు. కామన్గా ప్రతిపక్షాలనే సరే రకరకాల కారణాలతో బాయ్కాట్ చేయొచ్చు, లేదా సస్పెండ్లకు గురవ్వచ్చు. బట్ అధికార పార్టీ సభ్యులందరూ హాజరవుతారు. కానీ ఇక్కడ అధికార పార్టీ సభ్యులు కూడా రాలేదు. అదే కదా ఇక్కడ చర్చ. అధికార పార్టీ సభ్యులే రాలే. వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. వైసీపీలో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు, బహుశా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఇదే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అయి ఉండొచ్చు నిన్న. ఆ చివరి రోజు కూడా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టల, కేవలం ఛాంబర్కు మాత్రమే పరిమితమైపోయాడు. అసెంబ్లీకి రాని సీఎం చివరి రోజు ఛాంబర్లోనే కోరం లేక ఆలస్యంగా సభ. తొలిసారి ఫోటో సెషన్ లేదు. స్పీకర్ సీఎంతో ఫోటోలు దిగడానికి మెజారిటీ ఎమ్మెల్యేల నిరాకరణ. ఆఖరి రోజున హాజరైంది 71 మంది వైసీపీ ఎమ్మెల్యేలే. 4 రోజుల్లో సభ జరిగింది కేవలం 10 గంటలే. అందులో 9 బిల్లులకు ఆమోదం. ఇక నిన్న ఒక వింత ఘటన ఎదురైంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఛాంబర్లోకి వెళ్ళే సమయంలో కాన్వాయ్ వేసుకొస్తుంటే అన్న పిలుపు నిలబడితే అభిమానులు అనుకుని కారు ఆపాడు. కారు ఆపితే ఎవరయ్యాలని చూస్తే కాంట్రాక్టర్లు. ఎందుకంటే సమావేశాలు చివరి అయిపోయింది, ప్రభుత్వం ఇంకా దాదాపుగా ఏంటంటే మనకు ప్రభుత్వం పని అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అసెంబ్లీ చివరి సమావేశాలు అయిపోయాయో ఇక ప్రభుత్వం కూడా పని కూడా అయిపోయినట్టే, దాదాపుగా క్లోజ్డ్. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఒకటే తరువాయి మిగిలింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ చివరి సెషన్లోనైనా సరే తమకేదైనా బిల్లులు ఆమోదం దొరుకుద్దేమోనని చెప్పి వచ్చి మేము కాంట్రాక్ట్ పనులు చేసాం, మాకు బిల్లులు ఇవ్వలేదని చెప్పి ఒకసారిగా గొగ్గోలు పెట్టేటప్పటికి ఆయన కొంగు తిన్నాడు. అభిమానులు అనుకుని కారు ఆపితే వాళ్ళు వచ్చింది కాంట్రాక్టర్లు. దాంతో నేను ఇప్పిస్తాను మీ బిల్లు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు మీరు వాళ్ళనెవరు లోనకి రానిచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొద్ది ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడట. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చివరికి కాంట్రాక్టు బిల్లుల కోసం ఎప్పటివరకు కోర్టుల చుట్టూ తిరిగారు, ఇప్పుడు అసెంబ్లీల చుట్టూ తిరుగుతున్నారు. చివరికి మంత్రుల దగ్గరికి కూడా వెళ్ళారట. చివరిలోనైనా ఇక ప్రభుత్వం దిగిపోతే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో, వాళ్ళు ఎప్పటికి ఇస్తారో బిల్లులు, ఈ ప్రభుత్వంలో పనిచేసి ఆ ప్రభుత్వంలో తీసుకోమంటే అలాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? టీడీపీ హయాంలో పనులు చేసిన వారికి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వాల, దాన్ని టీడీపీ వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పింది. కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పి, మనకి పనులు చేశాం కదా అని చెప్పి కాంట్రాక్టర్లు ఇలాగ అసెంబ్లీల్లో మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అంటే పూర్తిగా నిరాశ నిస్పృహలో వైసీపీ పార్టీ అయితే ఉందనడానికి ఇది ఒక ఆధారం. ఇప్పటి వరకు మొత్తంగా 58 అసెంబ్లీ స్థానాలకు 14 లోక్సభ స్థానాలకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించాడు. అందులో దాదాపుగా 33 మంది సిట్టింగ్లకు అయితే మొండి చేయి చూపించాడు. ఇంకా 117 అసెంబ్లీ స్థానాలకు అలాగే 11 ఎంపీ స్థానాలకు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. కానీ జగన్మోహన్ రెడ్డిలో భయం బెరుకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ జాబితాను ఇప్పుడప్పుడే ప్రకటించేటట్టయితే కనపడే పరిస్థితి కనపడలేదు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో అదే సీన్, జాబ్ క్యాలెండరు, మద్యపాన నిషేధంపై చర్చకు పట్టు. ప్రతిపక్షాల వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్ ఏ ఒక్క సమస్య చర్చించలేదని నిరాశ. ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా అంటూ అసహనం. నేటితో ముగినున్న సమావేశాలు. సో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొన్న వ్యవసాయం మీద అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చిద్దామంటే తిరస్కరించారు. నిన్నేమో జాబ్ క్యాలెండర్ మీద అలాగే మద్యపాన నిషేధం, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఉన్న అంశాలు, వీటి మీద చర్చిద్దామంటే దాన్ని తిరస్కరించారు. అంటే ప్రజా సమస్యల మీద చర్చించే ఓపిక సహనం జగన్మోహన్ రెడ్డికి లేదు. నిజంగా వాటిని తూచా తప్పకుండా అమలు చేసుంటే చర్చకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యేవాడే. ఈ రెండు కూడా అమలు చేయాల, జాబ్ క్యాలెండరు అమలు చేయాల, అలాగే ఏదైతే మద్యపాన నిషేధం ఉందో దాన్ని కూడా అమలు చేయాల. కాబట్టి దాని గురించి చర్చించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. లేక ఏం చేశారు, స్పీకర్ని అడ్డం పెట్టుకుని దాన్ని తిరస్కరించడమే కాకుండా పట్టుబట్టిన సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ప్రజా సమస్యల మీద చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఏది ఏమైనా అసెంబ్లీ చివరి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నాడు. కనీసం ఛాంబర్ నుంచి అసెంబ్లీలోకి కూడా రావడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరిస్తున్నాడు. పైగా రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా సతమతమవుతున్నాడు. మొత్తంగా నిన్న వచ్చినటువంటి సర్వేలు ఏదైతే ఉన్నాయో, ఇండియా టుడే సర్వేలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వైసీపీ పతనాన్ని సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ పార్టీని మరింత డీలాగా చేశాయి. ఏది ఏమైనా మొత్తానికి చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి ప్రజా సమస్య మీద చర్చ జరగకుండానే సమావేశాలు అయితే వాయిదా పడ్డాయి.